నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీ20 ప్రపంచ కప్లో సెమీఫైనల్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు తడబడింది. మొదట బ్యాటింగ్లో మంచి స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోవడంలో విఫలమై వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ 1లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 6 వికెట్ల తేడాతో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. గ్రూప్ దశలో 5 మ్యాచ్ల్లో 3 విజయాలు 2 పరాజయాలతో 6 పాయింట్లకే పరిమితమైన భారత్ గ్రూప్లో 3వ స్థానాన్ని దక్కించుకుంది. 5 మ్యాచ్ల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా 4గింట గెలిచిన దక్షిణాఫ్రికా సెమీఫైనల్కు అర్హత సాధించాయి. కీలకపూర్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎలిస్ పెర్రీ, ఆస్లే గార్డ్నర్ అర్ధశతకాలతో జట్టును గెలిపించారు. గతేడాది వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించడం అభిమానులకు ఆవేదనను మిగిల్చింది. అయితే మిగతా జట్లన్నీ దూకుడు మంత్రంతో సాగుతున్న తరుణంలో టీమిండియా మాత్రం పాత తరహాకే పెద్దపీట వేస్తూ ఉండటంతో టీ20లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2024 ప్రపంచ కప్లోనూ గ్రూప్ దశలోనే వెనుదిరిగిన టీమిండియా ఈసారి కూడా నాకౌట్కు చేరకుండానే ప్రయాణం ముగించింది. గ్రూప్ 1లో భాగంగా తొలి 2 మ్యాచ్ల్లో పాకిస్తాన్, నెదర్లాండ్స్పై విజయాలు సాధించిన టీమిండియా ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బంగ్లాదేశ్పై కూడా కష్టపడి నెగ్గిన హర్మన్ ప్రీత్ బృందం కీలకపూర్లో ఆస్ట్రేలియా ముందు నిలవలేకపోయింది. కాలంతో పాటు మారుతున్న వేగాన్ని అందుకోవడంలో టీమిండియా వెనుకబడిందనేది మాత్రం సుస్పష్టం. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి జట్లు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్పై ప్రధాన దృష్టి పెడుతుంటే మనవాళ్లు మాత్రం పేలవ ఫీల్డింగ్తో మూల్యం చెల్లించుకుంటున్నారు. సునాయాస క్యాచ్లను సైతం అందుకోవడంలో విఫలమవుతున్న మన అమ్మాయిలు ఈ అంశంలో పోటీ జట్లకు చాలా దూరంలో ఉన్నారు. తాజా మ్యాచ్లో కీలక దశలో స్మృతి రన్అట్ తీరు కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. అప్పటి వరకు బంతికో పరుగు చొప్పున చేసిన మంధాన ఇక గేర్ మార్చుతుందేమో అనుకుంటే సహచరి స్పందించకున్నా పరుగు అందుకొని వికెట్ సమర్పించుకుంది. WPL, WBBL వంటి లీగ్లతో మహిళల టీ20లోనూ హిట్టింగ్కు ప్రాధాన్యత పెరగగా టీమిండియాలో అలాంటి హార్డ్ హిట్టర్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా టీం మేనేజ్మెంట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా చూడాలి.